హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఓంకా టెక్ వీడియోస్. ఇక టైం వచ్చేసరికి మనకి 4 PM అవుతుంది. ఇక ఈ రోజున టెక్ అప్డేట్స్ అయితే చూద్దాం. వివో X Fold 6 ఇదైతే మనకి జూన్ 26న చైనాలో ఈవెంట్ అయితే ఉంది. ఆ ఈవెంట్ లో అయితే చైనాలో లాంచ్ చేయబోతున్నారు. మనకి ఇండియాలో ఎప్పుడు వస్తుందో అంత గ్యారంటీ అయితే లేదు, బట్ వస్తే కనుక మనకైతే 1 month తర్వాతనో 2 months తర్వాత అయితే రావాలి. ఇందులో మనకి 8.2 inch ఫోల్డ్ స్క్రీన్ అయితే ఉంటుంది. అలాగే 5000 Hz ప్రీ బ్రైట్నెస్ సపోర్ట్ అయితే తీసుకొని వస్తున్నారు. అండ్ 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. ఇది మనకి సామ్సంగ్ కెమెరాతో అయితే పెట్టారు. అడోబ్ అండ్ మైక్రోసాఫ్ట్ ఇద్దరు కలిసి అయితే కొత్త జనరేషన్ ఏఐ టెక్నాలజీని అయితే బిల్డ్ చేస్తున్నారు. ఏజెంటిక్ ఏఐ. ఇది నార్మల్ ఏఐ ఏజెంట్ ఎలా వర్క్ అవుతుందో, అంటే ఎలా అయితే టెక్స్ట్ రెస్పాన్స్ అయితే ఇస్తుందో మనకి సేమ్ ఇది ఒకవేళ మనం కాంప్లెక్స్ వర్క్ ఇచ్చామనుకోండి, అది స్టెప్ బై స్టెప్ సాల్వ్ అయితే చేస్తుందంట. అంటే మనకి ఎంత కాంప్లెక్స్ వర్క్ ఇచ్చినా అది చిన్నగా అయితే సాల్వ్ చేస్తుంది. ఇది మనకి చాలా వాటిలో అయితే యూజ్ చేయొచ్చు. మార్కెటింగ్ స్ట్రక్చర్స్ కి కానీ, అలాగే వర్క్ ఫ్లోస్ కానీ, ఇవి మనకి సింగిల్ క్లిక్ తో అయితే వర్క్ అనేది కంప్లీట్ అయితే చేయవచ్చు. వాల్వే స్ట్రీమ్ మిషన్ కన్సోల్స్ ఇవి మనకి యూఎస్ లో ప్రీ ఆర్డర్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. మనకి ఇది ఇండియాలో అయితే తీసుకొని రాకపోవచ్చు మేబీ. ఇది మనకి మొత్తం సైజ్ అనేది 6 inch అయితే ఉంటుంది. అలాగే మనకి లేఅవుట్స్ మొత్తం అనేవి స్ట్రీమ్ ఓఎస్ మీద అయితే రన్ అవుతాయి. అండ్ మెయిన్ గా వచ్చేసరికి అయితే మనకి ప్రాసెసర్ AMZ Zen 4 ప్రాసెసర్ అయితే తీసుకొని వచ్చారు. అలాగే మనకి బేస్ వేరియంట్ 512GB వేరియంట్ వచ్చేసరికి అయితే స్టార్టింగ్ ప్రైస్ 87,500 రూపాయలు అయితే పెట్టారు. అండ్ మనకి టాప్ వేరియంట్ వచ్చేసరికి అయితే 2TB వేరియంట్, ఇది 1,12,000 ఆ రేంజ్ కి అయితే తీసుకుని వెళ్ళారు. మనకి ఎక్స్ట్రా స్ట్రీమ్ కంట్రోలర్ కావాలంటే ఆల్మోస్ట్ $70 అయితే పే చేయాలి. అప్పుడు మనకి ఎక్స్ట్రా స్ట్రీమ్ కంట్రోలర్ అయితే ఇస్తారు. గ్లోబల్ ఇండస్ట్రీస్ అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఇప్పుడు ఏఐ డిజిటల్ ఇంజన్స్ ని వాడడం అయితే మొదలు పెట్టారు. ఇంటెలిజెంట్ ఏఐ ఇంజన్స్ ని వాడడం మొదలు పెట్టాక వీళ్ళకి ప్రొడక్ట్ క్వాలిటీ డిఫెక్ట్ ఎర్రర్స్ అనేటివి ఆల్మోస్ట్ 30% నుంచి 47% కి తగ్గిపోయాయంట. డాష్ బోర్డ్ రిపోర్ట్స్ అయితే వచ్చాయి. దీనివల్ల కంపెనీ మార్జిన్స్ అనేవి ఆల్మోస్ట్ డబుల్ కి అయితే చేరుకున్నాయంట. అర్జెంటీనా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ లో మెస్సీ అయితే వాళ్ళ రికార్డ్ అయితే క్రియేట్ చేశాడు. ఈ మ్యాచ్ లో మెస్సీ బ్యాక్ టు బ్యాక్ 2 goals అయితే చేశాడు. దీనివల్ల మనకి ఆల్మోస్ట్ వరల్డ్ కప్ లోనే 18 goals అయితే చేసిన రికార్డ్ అయితే వచ్చింది మెస్సీకి. అండ్ ఫ్రాన్స్ వర్సెస్ ఇర్క్ మ్యాచ్ లో ఆల్మోస్ట్ 2.5 hours అయితే డిలే అయింది. ఎందుకంటే థండర్ స్టోర్మ్స్ రావడం కానీ రెయిన్ వస్తుందేమో అనేసి అయితే ఈ మ్యాచ్ అయితే 2 hours అయితే డిలే చేశారంట, అంతే. ఒప్పో రెనోవో 16 సిరీస్ ఇప్పుడు ఇది పీక్స్ లో ఉంది. మనకి ఎప్పుడు వస్తుంది అనేది ఇండియాలో ఇంకొక కపుల్ ఆఫ్ వీక్స్ లో అయితే తెలుస్తుంది. అండ్ 6.67 inch కర్వ్ OLED డిస్ప్లే ఉంటుంది. అండ్ 1.5K రిజల్యూషన్ సపోర్ట్ ఉంటుంది. అండ్ 120Hz రిఫ్రెష్ రేట్, అలాగే మీడియాటెక్ డైమెన్సిటీ 8550 చిప్ సెట్ అయితే ఉంటుంది. నార్మల్ వేరియంట్ లో ఏ ప్రాసెసర్ తీసుకొని వస్తారనేది కన్ఫర్మేషన్స్ అయితే లేవు. అండ్ 200 మెగాపిక్సెల్ మెయిన్ రేర్ కెమెరా సపోర్ట్ ఉంటుంది. అలాగే 6700 mAh బ్యాటరీ సపోర్ట్, అలాగే 100 watts ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది. మనకి ప్రైస్ వచ్చేసరికి అయితే 35,000 నుంచి 40,000 రేంజ్ లో అయితే పెట్టబోతున్నారు. AI ప్లస్ నోవా నియో 2 5G ఇది నిన్న మనకి ఫ్లిప్కార్ట్ లో లాంచ్ చేశారు. ఇందులో మెయిన్ గా వచ్చేసరికి అయితే మనకి 6.67 inch ఫుల్ HD ప్లస్ LCD డిస్ప్లే ఉంటుంది. అలాగే 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ అండ్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ అయితే తీసుకొని వచ్చారు. అలాగే 50 మెగాపిక్సెల్ మెయిన్ రేర్ కెమెరా ఉంటుంది. అలాగే మనకి ఫ్రంట్ వచ్చేసరికి అయితే 16 మెగాపిక్సెల్ ఉంటుంది. అండ్ మనకి 5000 mAh బ్యాటరీతో పాటు 33 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే తీసుకొని వచ్చారు. ఇది ప్రైస్ వచ్చేసరికి అయితే మనకి 12,999 రూపాయలకి అయితే వస్తుంది. నోవా 2 Pro 5G ఈ మొబైల్ కూడా మనకి నిన్ననే సేమ్ మొబైల్స్ రెండు అయితే లాంచ్ అయ్యాయి. ఇందులో మనకి 6.67 inch ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే ఉంటుంది. అండ్ మెయిన్ గా వచ్చేసరికి 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్, అలాగే మీడియాటెక్ డైమెన్సిటీ 7100 ప్రాసెసర్ తో అయితే తీసుకొని వస్తున్నారు. అలాగే మనకి 64 మెగాపిక్సెల్ మెయిన్ రేర్ కెమెరా ఉంటుంది. అలాగే మనకి ఫ్రంట్ వచ్చేసరికి అయితే 32 మెగాపిక్సెల్ తో అయితే వస్తుంది. దీనిలో బ్యాటరీ వచ్చేసరికి అయితే 5000 mAh బ్యాటరీతో పాటు 67 watts అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే తీసుకొని వచ్చారు. అండ్ మెయిన్ గా వచ్చేసరికి అయితే ప్రైస్ మనకి 14,999 రూపాయలకి అయితే వస్తుంది. ఒకవేళ మీరు ఈ రెండు మొబైల్స్ లో ఏదైనా మొబైల్ తీసుకోవాలనుకుంటే నోవా 2 నియో Pro 5G అయితే తీసుకోండి, అది కొద్దిగా బాగుంటుంది. ఇంకా ఈ రోజు ఉన్న టెక్ అప్డేట్స్ అయితే ఇవి. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ లో చెప్పండి. అలాగే మరిన్ని టెక్ వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి.